దేవుని పేరిట చేరవచ్చిన అందరికీ కూడా ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నారు. కనుక మనం ఆయనకు రుణస్థులమై ఉన్న మన సంగతి మర్చిపోకూడదు. కొన్ని మాటలు మనం చదివి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి పుస్తకం 23వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకొని, నీవు ఇశ్రాయేలులకు రాజు వగదువు, నేను నీకు సహకారి నౌదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరచు. చదవబడిన ఈ దైవ వర్తమానములో ఇద్దరి స్నేహితుల మధ్య జరుగుతున్న గొప్ప సంభాషణ. యోనాతాను, దావీదు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఒకరి ప్రాణంతో ఒకరు పెనవేసుకొని జీవించిన గొప్ప స్నేహం వారిద్దరిది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అయితే కాదు, కానీ మరలా మీరు అలా అనుకున్నారు. స్నేహం గురించి చెప్తున్నారు. ఒక అద్భుతమైన సందేశం ఈ మాటలో ప్రభు దాచి ఉంచారు. ఇందులో మనకు ఎన్నో పాఠాలు కూడా కనపడతాయి. మనసు పెట్టాలి వాక్యం వినేటప్పుడు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, దావీదు తరమబడుతున్నాడు. సౌలు దావీదును చంపాలని ఒక ప్రయత్నం, దావీదును కాపాడటానికి యోనాతాను ఒక ప్రయత్నం. ఈ ఇరువురి ప్రయత్నాలలో దావీదు బాగా అలసిపోతూ వచ్చాడు. ఒకసారి రాజ్యం వద్దు, ఎక్కడికైనా పారిపోదామని దావీదు ఆలోచన. యోనాతాను బలపరుస్తూ, అలా ఏం కాదు, నువ్వు రాజు అవుతావు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ధైర్యపరుస్తూ వచ్చాడు. ఒక మాట మీరు గమనించాలి. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో చెప్తున్న మాట, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. ఒక రాజకుమారుడు తన స్నేహితులతో చెబుతున్న మాట ఎవరైనా చెప్పగలరా? ఏ మాట అంటే ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు. మీ పక్కనోళ్ళతో మీరు ఒక మాట చెప్పండి, పక్కనోళ్ళతో ఒక మాట చెప్పండి మా నోరు తెరిచి, నీవు రానివి అవుతావని చెప్పండి. నువ్వు మా ఇంటికి రానివి అవుతావని చెప్పండి. అవుతారా? ఒట్టి మాటలు ఇవన్నీ. ఇంట్లోకి వస్తే మంచినీళ్ళు ఇవ్వరే, మా ఇంటికి రానివి అవుతావని ఉత్తమ మాట కదా. బైబిల్ చేతులు పెట్టుకొని మందిరంలో కూర్చొని ఎన్ని మాటలు చెప్తున్నారు చూసారా. మీ ఇంటి తాళాలు నాకు ఇస్తావని చెప్పండి. జరగని పని అది. యోనాతాను అంటాడు, రాజు తర్వాత మరలా యోనాతాని రాజు కావాలి. కానీ యోనాతానుకున్న మనసు చూడండి, నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. ఆమె చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎవరు చెప్పగలరు? ఎలా చెప్పగలరు అంటే దేవుణ్ణి కలిగిన వారు మాత్రమే చెప్పగలరు. దేవుణ్ణి కలిగిన వారు మాత్రమే చెప్పగలరు. మనుషులు ఎన్నో రకాలుగా మనుషుని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. పలు రకాల స్వభావం కలిగిన వాళ్ళు మనలను బట్టి, మన ప్రవర్తనను బట్టి
ఎన్నో కుటుంబాలు మందిరానికి రాకుండా ఆగిపోతున్నాయి. మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి ఎన్నో కుటుంబాలు మందిరానికి రాకుండా ఆగిపోతున్నాయి. మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి కుటుంబాల్లో నెమ్మది లేకుండా పోతుంది. కానీ యోనాతాను అన్న మాట చూసారా? యెహోవాను బట్టి, చదువుతారన్నమాట, యెహోవాను బట్టి ఈ మాటలు నీతో, యెహోవాను బట్టి, దేవుని బట్టి అతన్ని బలపరచెను. స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి బట్టి, మనుషులను బట్టి అందరూ కూడా బలహీనమవుతారు. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తారు. దేవుని మాట కాదని ఏదైనా తోటలో తినకూడని పండు తిన్నాడు ఆదాము అవ్వలు. బాగా టెన్షన్లో ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారి వద్దకు వచ్చి ఆదికాండం 3వ అధ్యాయంలో 19వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా, 17 చదువుతావరా? 17వ వచనం. 19వ వచనం. అది నేలకు తిరిగి చేరు వరకు 17 చదవండి. ఇప్పుడు ఆయన ఆదాముతో నీ నిమిత్తం, నిన్ను బట్టి, నీ నిమిత్తం, నీ మాటను బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, నువ్వు వేసుకున్న బట్టలను బట్టి, ప్రతి విషయంలో కూడా యోనాతాను దేవునిని బట్టి బలపరుస్తున్నాడు. మనలను బట్టి అనేక ప్రాంతాలు విషమవుతున్నాయి. ఆదామును బట్టి నేల ఏమైంది చెప్పండి? శపించబడింది. నిన్ను బట్టి ఎన్ని కుటుంబాలు దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతున్నాయి. నీ మాటలను బట్టి ఎంతమంది పరిచర్య చేయటానికి రాకుండా ఆగిపోతున్నారు. నీ మాటలను బట్టి ఎంతమంది పరిచర్యకు ఇవ్వాలనుకున్న వారు కూడా ఇవ్వలేకపోతున్నారు. నువ్వు అనేకులకు అడ్డుగా ఉన్నావు. మనిషి స్వభావం అదే. మనలను బట్టి ప్రతి మనిషి బాధపడతాడు. నన్ను బట్టి నేను ఈ మాట చెప్తున్నానని యోనాతాను అనలేదు. దేవుని బట్టి బలపరుస్తూ వచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సందర్భాన్ని, మరొక మాట చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. అతని కుమారుని బట్టి ఆ మాటలు అబ్రామునకు మిక్కిలి, అతని కుమారుని బట్టి అబ్రాముకు వేదన మిగిలింది. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో యవ్వనస్తులను బట్టి తల్లిదండ్రులకు ఏం మిగిలింది చెప్పండి? దుఃఖం. వారి నడతలను బట్టి, వారి మాటలను బట్టి, నా పిల్లలు మంచి జీవితాన్ని జీవిస్తారు, నన్ను మంచిగా గౌరవిస్తారు, నా భార్య నాకు లోబడుతుంది, నా భర్త నమ్మకంగా ఉంటాడు. ఈ రీతిగా కుటుంబాలు సాగవలసింది ఒకరిని బట్టి ఒకరు వేదనకు గురవుతున్నారు. ఈరోజు నిన్ను బట్టి నీ భార్య ఏడుస్తుందంటే నువ్వు బాగా ఆలోచించాలి. నువ్వు దేవుణ్ణి కలిగి ఉండలేదు. నిన్ను బట్టి నీ భర్త ఏడుస్తున్నాడు అంటే
నువ్వు మందిరానికి నడుస్తున్నావు, కానీ నీలో దేవుని వాక్యం నిలవలేదు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు బాధపడుతున్నారంటే నువ్వు మందిరానికి నడుస్తున్నావు, కానీ దేవుని ప్రేమ నీలో లేదు. ఎంతమంది గుండెలు, హృదయాలు బాధపడుతున్నాయి నీ మాటలను బట్టి మీరు ఆలోచించండి. సారా చెప్పిన మాటలు తన కుమారుని వదిలేసి రమ్మని చెప్పేస్తూ ఉంది. ఆ మాటను బట్టి ఏడుస్తున్నాడు. ఈరోజు మన పిల్లలను బట్టి మనం బాధపడుతుంటే మనం బాగా ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే దేవునిని బట్టి మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి? మనిషిని బట్టి లోకంలో చాలా కష్టాలు, నష్టాలు జరుగుతాయి. కానీ దేవునిని బట్టి మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి? కీర్తనల పుస్తకం 63వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 63:11 వచనం. రాజు దేవునిని బట్టి సంతోషించును. అందరూ చెప్పండి ఈ మాట, అందరూ చెప్పండి. ఆమేన్. రాజు దేవునిని బట్టి, మొదటి మాట సంతోషం. దేవుని బట్టి ఏం కలుగుతుంది? దేవుని బట్టి ఏం కలుగుతుంది? మీరు చెప్పండి. నిజంగా దేవుని బట్టి సంతోషం కలుగుతుందా? ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు సింహాసనాన్ని బట్టి ఆనందం. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు కిరీటాన్ని బట్టి సంతోషం, రాజ్యమును బట్టి సంతోషం, వజ్ర వైడూర్యాలను బట్టి సంతోషం, తన దగ్గరున్న సైన్యమును బట్టి, తన దగ్గరున్న రాజ్యాధికారిని బట్టి సంతోషపడాలి. కానీ రాజుకు సైతం సంతోషం ఎక్కడి నుంచి కలుగుతుంది? దేవుని యొద్ద నుండి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. రాజుకు సంతోషం దేవుని యొద్ద నుండి కలుగుతుంది. మరి మనకు రాజు పరిస్థితి అలా ఉందండి. రాజ్య అధికారాన్ని బట్టి అతనికి సంతోషం లేదు. తనకున్న అధికారమును బట్టి, తనకున్న సింహాసనాన్ని బట్టి అతనికి సంతోషం లేదు. కానీ దేవుని బట్టి అతడు సంతోషపడుతున్నాడు. మన విషయానికి వస్తే బంగారును బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు, బలగాన్ని బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాన్ని బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు. ఓ మంచి కారు కొనుక్కున్నాం, సంతోషపడతాం. ఓ మంచి ఫ్లాట్ కొనుక్కున్నాం, సంతోషపడతాం. ఒక మాట చెప్పనా? ఇచ్చిన దేవుని పక్కన పెట్టి కలిగిన వాటిని బట్టి సంతోషించే వాళ్ళు భూమి మీద ఎక్కువ మంది. ఫలాలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాం. దేవునిని బట్టే నీకు ఉద్యోగం వచ్చింది, దేవుని బట్టే నువ్వు బంగారు కొనగలుగుతున్నావు, దేవుని బట్టే దేవుని ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నావు, దేవుని బట్టే నువ్వు ఆయుష్ కలిగి బ్రతుకుతున్నావు. నువ్వు తినే తిండి వల్ల నీకు ఆరోగ్యం వస్తుంది అనుకుంటావు, కానీ దేవుడు కృప చూపిస్తే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునిని బట్టి మనం సంతోషించాలి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న పొలమైనా, ధనమైనా, ఆస్తి అయినా, పేరైనా, ఉద్యోగమైనా, సంపద అయినా నాకు దేవుడిచ్చాడు అన్న ఆనందం నీకు కలగాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దు. వీటిని ఇచ్చిన దేవుని మహిమపరచాలి, ఆయనను బట్టి నువ్వు సంతోషపడాలి. సమూయేలు మొదటి పుస్తకము 2వ అధ్యాయం మొదటి మాట. సమూయేలు మొదటి పుస్తకము 2వ అధ్యాయం మొదటి మాట. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయం దేవుని యందు సంతోషిస్తున్నది. ఆమేన్. ఏమా, ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు లేరు లేరని ఏడ్చావు కదా, కొడుకును బట్టి నీకు సంతోషం లేదా అంటే లేదు. పిల్లలు కలిగారు కదా,
ఎందుకు సంతోషం లేదు నీకు? కొడుకును చూసి సంతోషపడాలి కదా అంటే ఆమె అంటది, కొడుకును బట్టి కాదు, కొడుకును ఇచ్చిన దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆమేన్. నా హృదయము దేవుని యందు సంతోషిస్తున్నది. బంగారం ఉన్న అల్లులు చెప్పండి గట్టిగా. ఏమ్మా, నేను చెప్పి మాటలు అర్థమవుతున్నాయా? బంగారు ఉన్న వాళ్ళు గట్టిగా అల్లులు చెప్పండి. నాకేం వద్దులేదు అల్లులారా, నేనేం తీసుకోపోలేండి. చేతులు ఎత్తకపోతే అది ఎవరో ఒకరు దొంగిలించబడును గాక. చేతులు ఎత్తకపోతే అది మళ్ళీ నా కొరకు ప్రార్థన చేయకూడదు, మరి అడగకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి పోయేసరికి యాదొకటి పోయి ఉంటుంది. ఆమేన్. అది ఎవరిని బట్టి సంతోషించాలి? నీకు వచ్చిన బంగారు ఎవరిచ్చారు? నా కష్టమన్నా, కష్టార్జితం అన్నా, నేను ఉద్యోగం చేసి సంపాదించుకున్నా, రాత్రి పగలు కష్టపడ్డాను. కష్టపడడానికి శక్తి ఇచ్చింది ఎవరమ్మా నీకు? కూడబెట్టడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరమ్మా నీకు? నిన్ను అనారోగ్య పాలు చేయకుండా ఆరోగ్యవంతులుగా చేసి రూపాయి కూడబెట్టుకుని హాస్పిటల్ పాలు చేయకుండా, దొంగల పాలు చేయకుండా కాపాడింది ఎవరమ్మా? కాబట్టి దేవునిని బట్టి సంతోషం. ఆమేన్. హల్లెలూయా. మీకు మంచి జ్ఞానము కలిగిన పిల్లలు ఉన్నారా? అందమైన పిల్లలు ఉన్నారా? మంచి మాటకారైన పిల్లలు ఉన్నారా? మంచిదే, ఉండటం మంచిదే. అలాగైతే వారిని బట్టి నువ్వు సంతోషించుకో. జ్ఞానము కలిగిన పిల్లలను ఇచ్చిన దేవుని బట్టి నువ్వు సంతోషపడాలి. మంచి పిల్లలను ఇచ్చిన దేవునిని బట్టి నువ్వు సంతోషపడాలి. సద్గుణం కలిగిన భర్తను భార్యను ఇచ్చిన దేవుని బట్టి నువ్వు సంతోషపడాలి. అలాగు నువ్వు సంతోషపడితే దేవుడు నీ యందు ఆనందపడతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునగాక. బైబిల్లో హగ్గయి గ్రంథం, క్షమించాలి, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. హబక్కుకు గ్రంథం 3:17 వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ఏం పూయలేదంట చెప్పండి? ఏం పూయలేదు? అంజూరపు తోట వేసాడు, పూతే లేదు. తోట వేసాడు, కష్టపడ్డాడు, పెట్టుబడి పెట్టాడు, రాత్రింబగలు ప్రయాసపడ్డాడు, ఏమీ లేదు, పూయలేదు అసలు. ద్రాక్ష చెట్లు ఫలితాలు లేవు, పంట పండింది కానీ లాభం రాలే. ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, అస్సలే రాలేదు. ఇంకా అది గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, పంట చేతికి రాకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను దేవుని యందు ఆనందించెదను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎవరి యందు ఆనందం? కానుక కోసమని బైబిల్లో ఒక 50 రూపాయలు కానుక కోసం పెట్టుకున్నా, కనపడలే. కానుక కోసమని బైబిల్లో 50 రూపాయలు పెట్టుకున్నావు, కనపడలే. హ్యాపీనా? నువ్వు పెట్టింది కనపడకపోతేనే నీకు బీపీ రైజ్ అవుతుంది. లక్షల పెట్టుబడి పెట్టిన హబక్కుకు అది ఏమి ఫలించకపోయినా, పంట రాకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఆమేన్. నువ్వు కలిగినది నీకు కనపడకపోతేనే, పోతే కాదు, కనపడకపోతే, అది నీకు దొరకకపోతే కాదు, పూర్తిగా కనపడకపోతే, జస్ట్ అలా కనపడకపోతే, ఒక 10 నిమిషాలు కనపడకపోతే అంత టెన్షన్ పడి ఇంట్లో పెద్ద గందరగోళమే సృష్టిస్తాం. చిన్నదానికి ఆవేశపడి మాట్లాడి ఆనందాన్ని దూరం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది లేరా? నేను అంటాను,
ఆ భక్తుడు తన జీవితంలో అన్నీ కోల్పోయినప్పటికీ అంటున్నాడు ఏమని? నేను యెహోవా యందే ఆమె హల్లెలూయా. దేవుణ్ణి బట్టి మనకేం కలుగుతుంది చెప్పండి? ఆనందం. ఆయనను బట్టే మనం ఆనందపడాలి. ఈరోజు ప్రతి విషయములో నలిగిపోతున్నారు. పిల్లల విషయంలో, భర్త విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, మరి అప్పుల విషయంలో అనేకులు బలహీనమైపోతున్నారు. నేను అంటాను, దేవుని బట్టి దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆయన కృపను బట్టి ప్రభు నీకు సహాయం చేయనుగాక. నేనైతే మీకు ఏమీ ఇవ్వలేను, ఆనందాన్ని తెచ్చి ఇవ్వలేను, సంతోషాన్ని తెచ్చి ఇవ్వలేను, పోగొట్టుకున్న మీ బలాన్ని నేను తెచ్చి ఇవ్వలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీ కొరకు నేను ప్రార్థన చేయగలను. ఆమేన్. దేవుని బట్టి మిమ్మల్ని ధైర్యంగా మీకు ధైర్యం చెప్పగలను, బలపరచగలను. కృంగిపోతున్న దావీదు, వెనకడుగేస్తున్న దావీదు బలహీనమైపోతున్నాడు. ఈ రాజ్యాలు, ఈ ప్రాంతం తిరిగి తిరిగి రాత్రి పగలు అలసిపోతున్నాను, నా వల్ల కాదు, ఈ పోరాటం నేను చేయలేను. రాజు ఎక్కడ, గొర్రెల కాపరి ఎక్కడ? రాజు తెలుసుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టు దావీదు సౌలుకు కనపడకుండా పారిపోతా ఉంటే సౌలు కుమారుడైన యోనాతాను అంటాడు, నువ్వు రాజు అవుతావు, భయపడకు. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిస్థితి చూస్తే కనీసం ఇంటి దగ్గర కూడా లేని పరిస్థితి దావీదుకు. కానీ యోనాతాను అంటాడు, దేవుని బట్టి చెబుతున్నాడు, నువ్వు రాజు అవుతావు. ఆమేన్. నేను దేవుని బట్టి చెప్తున్నా, నన్ను బట్టి, నా భక్తిని బట్టి, నా ప్రార్థనను బట్టి నేను చెప్పట్లేదు. ప్రభు మీకు సహాయం చేస్తాడు, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. ప్రభు మహిమ కలుగునుగాక. ఓ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో జకర్యా పుస్తకం 10వ అధ్యాయం. అది తర్వాత చదువుదాం. దినవృత్తాంతుల మొదటి పుస్తకం 23:13 వచనాన్ని చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 23:13 వచనం. అమ్రాము కుమారులు అహరోను, మోసే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకు, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ చేయుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకు ప్రత్యేకించబడిరి. మళ్ళీ చెప్తున్నాను, మోసే అహరోనులను దేవుడు ఎన్నుకొని ఎందుకు ప్రత్యేకపరిచాడు అంటే, ఆయన పని చేయటానికి, ధూపం వేయటానికి. బాగా చూడండి బైబిల్లో, ఆయన నామమును బట్టి జనులను దీవించటానికి. మేమేమి చేయలేము, మీకు పోగొట్టుకున్న బంగారు మేము తీసుకురాలేము, చేసిన అప్పుడు మేము తీర్చలేము, మీ కొరకు మేము ఏమి చేయలేము. కానీ ప్రభువు నామమును బట్టి ఏం చేయగలం? మిమ్మల్ని మేము దీవిస్తాం. మేము కలిగి ఉన్న దానిని మాత్రమే మేము మీకు ఇవ్వగలము. ఆమేన్ చెప్పండి గట్టి. శృంగారం అనే దేవాలయము దగ్గర పుట్టుకతో కుంటివాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. అందరినీ భిక్షం అడుగుతున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించుకొని పేతురు, యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు. వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశ, భిక్షగాళ్లకు ఆశ. అయితే వారు అంటారు, మా దగ్గర ఏమీ లేదు, మేమే మీరిచ్చిన కానుకలతో పోషించబడుతున్నాం, మీరిచ్చిన కానుకలతో మేము పోషించబడుతున్నాం, మేము మీకు ఇచ్చేంత స్థితి మా దగ్గర లేదు. అయితే మేము కలిగి ఉన్నది మాత్రమే మీకు ఇవ్వగలం. ఆమేన్. ఏమిటది? ప్రభు మాకిచ్చిన అభిషేకము,
అభిషేకం ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మాత్రమే మీకు ఇవ్వగలం. ఎవరిని బట్టి? నా భక్తిని బట్టి నా దగ్గర బలం లేదండి. మీకంటే తక్కువ వయస్సు గలవాడను, మీకంటే బలహీనుడు, మీకంటే అధముడను, చాతకాని వాడను. అయితే ప్రభు నామమును బట్టి మిమ్మల్ని దీవించుటకు మాత్రమే ప్రభు నాకు సాయం చేస్తారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు మోసే అహరోనులను పరిశుద్ధులను ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ప్రత్యేకపరిచాడంటే మీ మీద పైనుండి వచ్చిన వాళ్ళని కాదు, కేవలం అభిషేకం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మాత్రమే మీ తలల మీద చేతులు ప్రార్థించుటకు, దీవించుటకు మాకు హక్కు ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు జకర్యా పుస్తకం 17వ వచనం, 10వ అధ్యాయము 7వ వచనం. ఎఫ్రాయిము వారును బలాఢ్యుల వంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించున్నట్లు వారు మనస్సును ఆనందింతురు, వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసింతురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునిని బట్టే మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఆనందించగలరు. కేవలము దేవుని బట్టే మనం ఆనందించగలము. మనము కలిగి ఉన్నవి ఏవి కూడా మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు. నువ్వు ఏదైనా కొనుక్కున్నావు, ఒక మంచి డ్రెస్ కొనుక్కున్నావు, అది కొన్ని రోజులు మాత్రమే నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఓ మంచి ప్రోగ్రాం చూస్తున్నావు టీవీలో, ఆ క్షణం మాత్రమే నీకు ఆనందాన్ని ఇవ్వగలదు. కానీ దేవుని ద్వారా వచ్చే ఆనందం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి శాశ్వత శుభాతిశయముగా ఉండిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. మరి దేవునిని బట్టి మాత్రమే మనం ఆనందించువారముగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జ్యోతి ఉంది, చింతకుంట్ల జ్యోతి వచ్చింది. ఓ మిషన్ కొనుక్కుంది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇక ఏ మిషన్? మాది ఎంబ్రాయిడింగ్ మిషన్ కొనుక్కుంది. కాళ్ళు నిలబడలేదు నేను వెళ్ళి చూసింటే. ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి, అమ్మమ్మ ఎంత ఆనందమో అన్న, ప్రార్థన చేయి, అది చూడు, ఇది చేయాలి. హ్యాపీ, మంచిదే. కానీ ఇచ్చిన దేవుణ్ణి మరచిపోతే ఆనందం శాశ్వతం కాదు. ఊహించని జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన మాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, నువ్వు చేస్తున్న పరిచర్య ద్వారా నిన్ను అలాగూ దీవిస్తూ ఉంటే దేవుణ్ణి మర్చిపోయిన వారి వలె నీ ఆనందంలో నువ్వేం మాట్లాడతావో తెలియదు, నువ్వు ఆనందంలో ఎలా ప్రవర్తిస్తావో తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభువును బట్టి వచ్చే ఆనందమే శాశ్వత కాలం నిలుస్తుంది. ఆమేన్. రెండో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం చివరి అధ్యాయం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని బట్టి మనకు వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? సంతోషం. దేవుని బట్టి వచ్చే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే ధైర్యం. చెప్పండి గట్టిగా, ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ధైర్యం.
దేవుని బట్టి మనకు వచ్చే రెండవ బ్లెస్సింగ్ ధైర్యం. ఏమండి, ఆ వచ్చిన మీరు బాగా అర్థమైందా? ఆ వచ్చిన మీకు బాగా అర్థమైందా? తన కుమారుని బట్టి, తన భార్యను బట్టి దావీదుకి ఏం కలిగింది? వేదన, దుఃఖం. అంతేకాదు, దావీదుతో కూడా ఉన్నవారు, తన అనుచరులు దావీదును రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం. సిక్లగులో దావీదు ఉన్నప్పుడు మోయాబీయులు దావీదు సంతానమును, వారి భార్యలు అన్ని కూడా దోసుకొని పోయి ఏమీ లేకుండా చేశారు. ఏం మిగిలిందయ్యా? దావీదు మరి వాళ్ళ గ్రామములో అంటే బూడిద తప్ప ఏం మిగలేదు. కాల్చివేశారు, అన్ని కాల్చేశారు, ఏం మిగలేదు. వారు గ్రామంలోకి వచ్చి చూడగానే, సిక్లగులోకి వచ్చి చూడగానే పిల్లలు లేరు, భార్యలు లేరు, వారికి ఉన్న ఆస్తి అంతా బూడిదైపోయింది. మిగిలిన వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, దావీదును చంపేయాలి, వీడిని నమ్ముకొని మనం మోసపోయాం. మోసేను నమ్ముకొని సముద్రం దాకా వచ్చాం. మోసేను నమ్ముకొని ఆ ప్రాంతంలో కనీసం తినడానికైనా ఉండేది, ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేదు. మంచి నీళ్ళు కూడా లేవు. ఉప్పు నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. రాళ్ళతో కొట్టాలని ప్రయత్నాలు. కొన్ని సందర్భాల్లో సేవకుని మాటని చాలామంది నష్టపోతారు కదా, కృంగిపోతారు. అసలు ఆ బ్రదర్ మాట వినకపోయింటే బాగుండవు, ఆ సేవకుని మాట వినకపోయింటే బాగుండేమో అనిపిస్తుంది ఒకసారి. ఒక మాట చెప్తానండి, మీ సేవకుడు నేననే కాదు, నా స్థానంలో ఎవ్వరున్నా మీ క్షేమం కోరి, మీ అభివృద్ధిని కోరుకునేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు మీరు నష్టపోవాలని, ఎప్పుడు మీరు కృంగిపోవాలని, ఎప్పుడు మీరు అవమానించబడాలని కలలో కూడా తలంచడు. అలా తలంచాడంటే వాడు సేవకుడే కాదు. దావీదును నమ్మి మన ప్రాంతాన్ని వదిలేసి వచ్చాను. మీకు అర్థం కావడం చెప్తాను. ఓ స్కూల్లో పిల్లలకు టూర్ వేశారు. పిల్లలంతా టూర్కి వెళ్ళిపోయారు. ఒక అబ్బాయి మిస్సింగ్ అయ్యాడు. తల్లిదండ్రులు ఎక్కడికి వచ్చి అడుగుతారు చెప్పండి? ఎవరిని అడుగుతారు? స్కూల్ దగ్గరికి వచ్చి పెద్ద గొడవ చేస్తారు. చేస్తామా చేయమా? మన పిల్లలు తప్పిపోతే చేస్తామా చేయమా? మిమ్మల్ని నమ్మి మా పిల్లల్ని మీ స్కూల్లో వదిలిపెట్టాం, మా పిల్లవాడు కనపడలేదు, మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? ఎన్ని మాటలు అనేస్తాం. దావీదు స్థితి అదే. రాళ్లతో తీసుకుని కొట్టి చంపేయాలన్న పరిస్థితి వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనకేమైపోతుందో తెలుసా? ధైర్యం సన్నగిల్లిపోతుంది కలిగిన పరిస్థితులన్నిటిని బట్టి. అప్పుల వాళ్ళు మీద వచ్చి పడుతున్నారు, ఈ రోగం నయం కాదు, ఈ సమస్య నుంచి నేను బయటపడలేను, ఈ బంధకాలు నన్ను విడిచిపెట్టి వెళ్ళలేవు, ఇక్కడ నేను చనిపోయేది బెస్ట్ అనుకుంటారు చాలా మంది. కానీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. దేవునిని కలిగి ఉంటే ఆ దేవుని బట్టి నీకు ధైర్యం వస్తుంది. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? దేవుని మాటలు విన్న నీవు, బైబిల్ చదువుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు పరిస్థితులను జయించలేవా? నీకు ధైర్యం లేదా? బలహీనమైపోతుంటాం, పరిస్థితులను బట్టి బలహీనమైపోతాం, ఉన్న అప్పులను బట్టి బలహీనమైపోతాం.
ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బైబిల్ చెప్తుంది, దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్. దేవుని బట్టి మాత్రమే నువ్వు దీన్ని జయించగలవు. నువ్వు దేవుని కలిగి ఉంటే ఆ ధైర్యం నీకు వస్తుంది. ధైర్యం సన్నగిల్లితే ఇక బీపీ, షుగర్ ఖచ్చితంగా ఆడైపోతాయి. పెరాలసిస్ ఆడైపోతుంది, స్ట్రోక్ ప్రారంభమవుతుంది. దేవుని బట్టి నువ్వు బ్రతకాలి భూమి మీద. ఆమేన్. నీకు కలిగిన దానిని బట్టి నువ్వు ధైర్యంగా బ్రతుకుతావు. నాకేముంది, నాకేం పొలాలు సంపాదించి పెట్టాడు, బంగారు సంపాదించి పెట్టాడు, బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించి పెట్టాను. అమ్మా, నీకంటే గొప్పవాడైన యోబు, నీకంటే గొప్పవాడైన యోబు ఒక్క రోజులోని మొత్తం పోగొట్టుకున్నాడు. నీది పోవటానికి ఒక క్షణం సరిపోదు. అర్థమవుతుందా? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒక్క రోజులోనే మొత్తం పోయిపోయాయి. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, పంటలు పోయాయి, గొర్రెలు పోయాయి, గుడ్లు పోయాయి, గాడిదలు పోయాయి, అన్నీ పోయాయి. దేహమైనా బాగుందంటే అది కూడా బాగలేదు. దేనిని బట్టో నువ్వు విర్రవీగుతూ ఉన్నావు, జాగ్రత్త. దేవునిని బట్టి మాత్రమే నువ్వు ధైర్యంగా బ్రతకాలి. ఆమేన్. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు బ్రతికితే నీ జ్ఞానం ఒకరోజు నిన్ను విడిచిపెట్టి పోతుంది. దేవుని బట్టి ధైర్యముగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బట్టి బ్రతికిన వారికి మాత్రమే సంతోషం కలుగుతుంది. దేనిని బట్టి నువ్వు ధైర్యంగా బ్రతుకుతున్నావు భూమి మీద? నీ ధైర్యం ఏంటి? నీ ధైర్యం ఏంటి? ఫిలిస్తీయులను అడిగితే మా ధైర్యం గోలియాత్ అంటారు. ఫిలిస్తీ రాజును అడిగితే నీ ధైర్యం ఏంటా అంటే నా ధైర్యం గోలియాత్ అంటాడు. దావీదుని అడిగితే దావీదు ఏమంటాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా నా ధైర్యం. ఆమేన్. సింహాలను నోళ్ళు ముయించిన ధైర్యం దానియేలుదే. అగ్నిజ్వాలలు ఆర్పగలిగిన ధైర్యం షద్రకు, మెషకు, అబేద్నెగోలన్నది. సముద్రాలను బయలు చేసిన ధైర్యం మోషే అహరోనులది. నీ ధైర్యం ఏంటి? ఏం చేయగలుగుతున్నావు? నీ భక్తి ద్వారా ధైర్యంగా నువ్వు భూమి మీద బ్రతికితే చాలు. నేను అనే మాట, దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యముగా, విశ్వాసంలో బలహీనుడు కాకుండా, దేనికి నువ్వు అడక్ట్ కాకుండా, దేనికి బానిస కాకుండా, లంచాలు తీసుకునకుండా, ఎవరి మీద సాకులు చెప్పకుండా ధైర్యంగా భూమి మీద నిలబడగలగాలి. ఆమేన్. స్తోత్రం కలుగునగాక. ఎలా ధైర్యం వస్తుందన్నా? ఇంటి నిండా దరిద్రమే ఉంది. ఎలా ధైర్యం వస్తుందన్నా? ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి, లక్షల అప్పులు ఉన్నాయి. ఎలా ధైర్యంగా బ్రతకాలి? నేనంటాను, అందరికీ ఉన్నాయి, కానీ దేవుని బట్టి ధైర్యంగా బ్రతుకు. అయ్యా, నిన్ను బట్టి నేను ధైర్యంగా బ్రతకాలి. ఆమేన్. ఈ అప్పులు తీర్చగలగాలంటే నా వల్ల కాదు, ఈ సంసారం ఈదాలంటే నా వల్ల కాదు, ఈ దరిద్రాన్ని జయించాలంటే నా వల్ల కాదు, వీరిని జయించాలంటే నా వల్ల కాదు, త్రాగుబోతు భర్తను జయించలేను, మాట వినని పిల్లలతో నా వల్ల కావటం లేదయ్యా అని నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరికి వచ్చి, ఒక మాట ఉంటుంది ఇక్కడ, నా సైడ్ చూడండి, ఈ సైడ్ ఒకటి, హెబ్రీ పత్రిక చదవండి. బైబిల్ తెలుసు, వద్దులే, అది చదవండి. కృప పొందునట్లు గట్టిగా చదవాలి. కృపాసనం యొద్దకు చేరుదము. ఆమేన్, ఆమేన్. ఎలా? ధైర్యంగా. చెప్పు, మా మందిరానికి రమ్మని చెప్పు, ప్రార్థన చేసుకోమని చెప్పు, పిల్లలకు చెప్పు, ప్రార్థన చేసుకోండి. మందిరానికి రాలేకపోతున్నారా? ఇంట్లోనే ఒక 5 నిమిషాలు మనం కలిసి ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం.
పిల్లలకి చిన్నగా నేర్పించు. ఇంట్లోనే చదువుతుంటే, బైబిల్ చదువుతుంటే, ప్రార్థన చేస్తుంటే వారికి దేవుడు ఆసక్తి కలిగిస్తాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా. ఒకరోజు మంగళవారం ప్రార్థనకు వచ్చారు, ఎవ్వరు లేరు. ఆశ వచ్చింది, ప్రార్థన చేయమా అని. ఫస్ట్ టైం నేను ఆ పాప ప్రార్థన చేయడం వింటా. ప్రార్థన చేసిందండి, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎంత చక్కగా చేసింది. ఫస్ట్ టైం విన్నాను ప్రార్థన చేయటం. ఎలా వచ్చిందబ్బా ఇంత మనిషి ప్రార్థన? నేను అంటాను, మన పిల్లలకి ఏం చెప్పాలి? మనం బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. చర్చికి రారా? ఏం వింటారు? ఇంటికాడ నువ్వేం చెప్పు, ఏం వింటారు? బైబిల్ చదవమని చెప్పు, ప్రార్థన చేయమని. హోంవర్క్ రాసుకున్నావా? క్యారియర్ కట్టుకున్నావా? ఛార్జీకి డబ్బులు ఉన్నాయా? పాస్ పెట్టుకున్నావా? ఎన్ని జాగ్రత్తలు చెప్తావే తల్లి. మంచిదేమ్మా, బైబిల్ చదవమని చెప్పండి మా. వాళ్ళు ధైర్యంగా సమాజాన్ని జయించాలంటే దేవుని బట్టి మాత్రమే ధైర్యంగా బ్రతకగలరు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాపపు సమాజాన్ని జయించాలంటే వారికి దేవుడు మాత్రమే ధైర్యం ఇవ్వగలడు. నువ్వు చెప్పే ధైర్యం సరిపోదు, నేను చెప్పే ధైర్యం సరిపోదు. దేవుడు వారిని పట్టుకోవాలి, దేవుడు వారి హస్తాలు పట్టుకోవాలి, వారిని ఎత్తుకోవాలి. ఫీజులు కడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, చాలా మంచిది. ఒక్క మాట ప్రతిరోజు చెప్పు, బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో. బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో. 2 మాటలు చెప్తే, ప్రభు నాకు సాయం చేయమని ఒక మాట చెప్పినా ప్రభు సాయం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయం, సొదొమ గొమొర్రా పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణం చరిత్ర దేవుడు అక్కడ రాశాడు. ఒక్క నిర్ణయం అయిపోయింది. ఏంటి ఆ నిర్ణయం అంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలి. నిర్ణయం అయిపోయింది, దేవుడు అనేశాడు. అయితే అబ్రాము దానికి అడ్డుపడ్డాడయ్యా. సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాయవా? అబ్రహాం, నిన్ను బట్టి 50 మంది కాదయ్యా, 30 మంది ఉన్నా నేను కాపాడుతాను. స్తోత్రం. ఒకవేళ అక్కడ 10 మంది తగ్గుతారేమో ప్రభువా, 20 మంది ఉన్నా నేను కాపాడుతాను. నిన్ను బట్టి, చూసారా, నిన్ను బట్టి 20 మంది ఉన్నా నేను కాపాడుతాను. ప్రభువా, ఒకవేళ అక్కడ 5 మంది తప్పుతారేమో, నిన్ను బట్టి 5 మంది తగ్గిన నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. ఫైనల్గా ఒక మాట అడుగుతాను ప్రభువా, ఒకవేళ అక్కడ 10 మంది ఉంటే నిన్ను బట్టి 10 మందిని కూడా నేను కాపాడుతాను. ఆమేన్, హల్లెలూయా. బాధకరమైన విషయం ఏంటంటే అక్కడ 10 మంది కూడా లేరు. ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. స్తోత్రం. దేవుడు అంటాడు, నిన్ను బట్టి మాత్రమే ఈ 5 మంది నేను కాపాడుతాను. స్తోత్రం చెప్పండి. నిన్ను బట్టి నీ పిల్లలను దేవుడు కాపాడాలి. నువ్వు చెప్పే మాటను బట్టి నీ పిల్లలను దేవుడు కాపాడాలి. నిన్ను బట్టి అంటే నువ్వు చెప్పే మాట ఏంటి? నాయన ప్రార్థన చేసుకో, అమ్మ ప్రార్థన చేసుకో, నాయన బైబిల్ చదువు, నాయన బైబిల్ చదువు. ఈ మాటలే వారికి ధైర్యాన్ని పుట్టిస్తాయి. ఈ భూమి మీద సంతోషంగా బ్రతికింపజేసేది దేవుని వాక్యం. ఆమేన్. హృదయంలో నెమ్మది కలిగించేది దేవుని వాక్యం. వారు నెమ్మదిగా బ్రతకాలి అని నువ్వు ఆశపడుతున్నావా? అయితే బైబిల్ చదవమని వారికి నేర్పించు. ఆ మాటను బట్టి ప్రభు వారికి సాయం చేస్తారు. మాటను బట్టి ఈ ఒక్క ప్రార్థన, ఈ ఒక్క మాట మీ పిల్లలకు చెప్తుండండి. రోజు చెప్పండి,
రోజు చెప్పండి. చినుకులు రోజొక చుక్క పడితే, రోజొక చుక్క పడితే, రోజొక చుక్క పడితే కఠినమైన బండ కూడా ఏమైపోతుంది తెలుసా? గుంత పడిపోతుంది. అర్థమవుతుందా? రోజు మనం నడుస్తున్నాం అనుకోండి, రోజు నడిచే దావా అది ముళ్ళపొదైనా దారిగా మార్చబడుతుంది. ఈరోజు నీ కుటుంబం బలహీనం అయిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను మీకు సహకారిని మాత్రమే అవుతాను, మీరందరూ రాజులు అవుతారు. గట్టిగా ఆమె చెప్పండి. నేను మీకు సహకారిని మాత్రమే అవుతాను, మీరు గొప్పవారు అవుతారు, మీరు గొప్ప గొప్ప ఇంజనీర్లు అవుతారు. గట్టిగా ఆమె చెప్పాలి. మీ ఉన్నతమైన శిఖరాలను అధిగమిస్తారు. ఆమేన్. సింహాసనాల మీద కూర్చుంటారు. ఆమేన్. నేను మీకు సహకారిని మాత్రమే అవుతాను. ఆ సింహాసనం ఎక్కడానికి బైబిల్ గ్రంథముల నుండి వాక్యాలు మీకు నేను అందించగలను. మోకాల మీద ప్రార్థనలతో ప్రభు పాదాల దగ్గర మిమ్మల్ని తీసుకొని రాగలను. ఇంతకంటే నేనేం చేయలేను. మీరు సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎవరిని బట్టి? నన్ను బట్టి కాదు. మా పాస్టర్ ఉన్నాడు, ప్రార్థన చేస్తుంటాడు. మా పాస్టర్ ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చేస్తాడు. నన్ను బట్టి మీరేమైపోతారు? మొదట చెప్పాను, మనుషులను బట్టి మనుషులు నష్టపోతారు, కష్టపడతారు. దేవుని బట్టి నువ్వు అడుగులేసావా? ఆమేన్. నీకు సంతోషం. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. తలలు వంచి ప్రార్థనలో అందరూ ఏకీభవించండి.